హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రేణు వ్లాగ్స్. దిస్ ఈజ్ రేణు. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గాయ్స్. సో ఈరోజు వీడియో ఏంటంటే అన్న తమ్ముడు భోజనాలు అనమాట. సో కార్తీక మాసం స్టార్ట్ అయిన సెకండ్ డే మనం అన్న తమ్ముడు భోజనాలు అలాగని చెప్పి చేసుకుంటారు. సో మేము కూడా ఫస్ట్ టైం చేసుకోవడం, మా అమ్మ వాళ్ళు చేసుకునేవారు కానీ మేమైతే ఎప్పుడు ఇలా మీట్ అవ్వలేదు అందరిమి. కానీ ఫస్ట్ టైం మేము చేసుకుంటున్నాం. చాలా ఎగ్జైటెడ్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మేము చాలా దూరంగానే ఉండేవాళ్ళం. ఇలాంటి టైంలో ఏదైనా ఫెస్టివల్స్ వస్తేనే కలిసిది. ఇప్పుడు మాకైతే టైం వచ్చింది అందరం కలిసి ఇలాగా సెలబ్రేట్ చేసుకోవడానికి. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది మీరు కూడా అలానే మీకు తెలుసా లేదా, మీరు చేసుకుంటారు లేదా అనేది కూడా కింద కమెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు అనేది మాకు కూడా తెలుస్తుంది కదా. సో ఇది ప్రాసెస్ ఏంటంటే చెల్లి ఆరు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ తినాలన్నమాట ఫుడ్. బట్ ఇక్కడే అందరమే ఉన్నాం కదా, అలాగని చెప్పి అందరం కలిపి కూర్చొని అలా తింటున్నారనమాట. అలానే అందరూ వేరువేరుగా తిన్నంత హ్యాపీనెస్ ఉండదు కదా. అందరూ ఇలా ఒక దగ్గర కూర్చొని తింటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు. మేమైతే ఫ్యామిలీ టైంని బాగా ఎంజాయ్ చేస్తాం అసలు. ఎందుకంటే ఇయర్లీ మేబీ 1 or 2 times అయితే మీట్ అవుతాము. దానివల్ల ఉన్న తక్కువ టైంలో మేమైతే మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాం. సో మేము కజిన్స్ అయితే ఎప్పటికప్పుడు కలుస్తాం కానీ ఫ్యామిలీ మొత్తం అంటే కష్టం, ఎందుకంటే వర్క్స్ వల్ల. సో ఇప్పుడు మా కజిన్స్ కూడా బిజీ అయిపోతున్నారు ఎవరి వర్క్స్ వల్ల వాళ్ళు. అందుకే వచ్చిన టైంనే ఫుల్గా యూస్ చేసుకోవాలి. ఇక్కడ మా అక్క అయితే ఫుల్గా వడ్డేస్తుంది వాళ్ళకి కూర్చోబెట్టి, మరి వద్దన్నా సరే పెడుతుంది మా అక్క. అదేంటో ఎందుకంటే అది చేశాను అలాగని చెప్పి చెప్పుకోవడానికి. సో నెక్స్ట్ అయితే మా సిద్ధిగాడికి అయితే పులిహోర పెడుతుంది. ఎందుకంటే బాగా పులిహోర కలిపే వాళ్ళకే కదా పులిహోర పెట్టాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే ఎవరు అన్న తమ్ముళ్ళు వాళ్ళు అయితే వాళ్ళ అక్కలకి చెల్లికి అయితే ఫస్ట్ స్వీట్ తినిపించాలి. ఇంకా మా మోక్షి గారిని స్వీట్ పెట్టమంటే నేను నోట్లో పెట్టేసుకుంటాడు, అసలు ఎవరికి పెట్టనని. ఇంకా అన్నైతే వాళ్ళ అక్కలు ఒక అరగంట అయితే బతిమాలరు, అయినా సరే అటు పెట్టుకుంటే మొత్తం తినేసాడు ఆడే. ఇంకా నెక్స్ట్ పెట్టాడు అనుకోండి. పాపం మా అక్క అయితే ఇక్కడ బొగ్గ అయిపోయింది. ఎందుకంటే మా సాయిగాడు తినిపిస్తాను రా అలాగని చెప్పి పిలిస్తే పాపం ఫాస్ట్కి వెళ్ళింది. ఎందుకంటే అదే వీడియో తీస్తుంది, నీట్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోయింది. ఇంకా దగ్గరికి వచ్చాకైతే అటు పెట్టకుండా తినేసాడు అనమాట. పాపం అనిపించింది.
ఇక్కడ అందరూ మా మోక్షగాన్ని బతిమాలుకోబలికే సరిపోయింది. పాపం వాడి ప్లేట్లోంచి ఎవరిని తీసుకొని ఇవ్వట్లేదు, ఎవరి ప్లేట్లో అది వాడు తినట్లేదు అసలు. సో ఇంకా నెక్స్ట్ మేము అందరం కూర్చున్నాం తినడానికి. ఇంకా మాకైతే మా కజిన్స్, మా బావగారు, ఇంకా మా అన్నయ్య అది సర్వ్ చేస్తున్నారు. ఇంకా మా అక్క మా కజిన్ అయితే పిలిచి పులిహోర వేయించుకుంటుంది అనమాట. కావాలనే వీడియో తీయించుకుంటుంది. అందుకే వాడు కూడా కొంచెమే వేసి వెళ్ళిపోయాడు. ఇంకా కజిన్స్ అన్నాక మాత్రం ఉంటాయి కదా టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ అన్నాయి. అందరం కూర్చొని తింటున్నాము. ఇంతమంది కలిసాక స్నాప్ పెట్టుకోకపోతే అస్సలు బాగోదు కదా. అందుకే మంచిగా స్నాప్ అయితే తీసుకుంటున్నా. అది కూడా మా సీనుగాడు నాకు వాటర్ వేస్తున్నంటే తీసి మరీ పెట్టాను. ఇంకా నెక్స్ట్ అయితే మా అక్క ఆడుకోవడం స్టార్ట్ చేసింది మా సీనుగాడితో కూడా. సో ఆడేమో రైస్ అది వేస్తుంటే ఆగు నేను వీడియో తీసుకుంటాను ఆగు అలాగని చెప్పి మరీ ఆడి చేత వడ్డించుకుంటుంది. ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక బుడ్డది వచ్చిందనమాట మా వేదమ్మ. మేమందరం ఇలాగ కలడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఎందుకంటే దాని బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. దాని బర్త్డే సెలబ్రేషన్స్ ప్లస్ మాకు ఇది బాగా ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి అలా తిరుగుతుంది వచ్చి. ఇంకా అది అలాగా తిరుగుతుంటే మాకు ఎంటర్టైన్ అనమాట. వెళ్ళి చిన్న చిన్న స్టెప్స్ వేస్తుంది అనమాట డాన్స్ తింటూని. ఇంకా చిన్నపిల్లలు ఏం చేసినా మనం మురిసిపోతాం కదా. అందులో ఆడపిల్లలు ఏం చేసినా ఇంకా ఎక్కువ మురిసిపోతాం. అది చేసే చిన్న చిన్న పనులకి కూడా అక్కడ అందరూ మురిసిపోతున్నారనమాట. ఇంకా అలా దాంతో ఆడుకుంటూ మేము కూడా ఫుల్గా తినేసాము ఫుడ్. వాళ్ళందరి కళ్ళల్లో చూస్తే తెలిసిపోద్ది అది ఆడుతుంటే ఎంత మురిసిపోతున్నారు అనేది. ఇంకా అలా తినేసాక అన్నయ్య వాళ్ళు మాకు చీర అది పెట్టారనమాట. ఫస్ట్ టైం మాకు ఇలా చీర అది పెట్టడం, ఎప్పుడు డ్రెస్సులు అవే కానీ మేము ఫస్ట్ టైం మాకు శారీస్ అది ఇవ్వడం అనమాట. కొత్తగా అనిపించింది మాకే. ఇంకా ఫస్ట్ అయితే మా అన్నయ్య వదిన అయితే మాకు ఇచ్చేశారు. ఇంకా తర్వాత వదినకేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళు అలా ఒక్కొక్కరికి ఇలా ఇచ్చుకున్నారు. ఇంకా వీళ్ళని కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోమంటే అదొకటి. మా విష్ణుగడ్ అయితే తప్పించుకొని పక్కన వెళ్ళేమో గోడకు పెడుతున్నాడు. ఇంకా అలా మంచిగా ఫన్ చేసుకుంటా రోజైతే అలా అయింది. ఇంకా ఈవినింగ్ బర్త్డే పార్టీ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.